హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా మొదటి ప్రశ్న చూడండి. ఇటీవల 10వ రైసైనా డైలాగ్ సదస్సు ఎక్కడ నిర్వహించారు అని అడుగుతున్నారండి. 2025 మార్చి 17 నుంచి 19 వరకు కూడా న్యూఢిల్లీ వేదికగా 10వ రైసింగ్ డైలాగు సదస్సునైతే నిర్వహించడం జరిగింది కాబట్టి చాలా ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఇక రెండో ప్రశ్న అండి, క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం 2025లో ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. 2025 జనవరి 21వ తేదీన అమెరికా దేశంలో ఉన్నటువంటి వాషింగ్టన్ డీసీలో ఈ యొక్క క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మూడో ప్రశ్న అండి, ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సు 2025ని ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. 2025 ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు కూడా యుఏఈ దేశంలో ఉన్నటువంటి దుబాయ్లో ఈ యొక్క ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సునైతే నిర్వహించడం జరిగింది. ఇక నాలుగో ప్రశ్న అండి, కృత్రిమ మేధ లేదా ఏఐ కార్యాచరణ సదస్సు 2025ను ఎక్కడ నిర్వహించారు అంటే 2025 ఫిబ్రవరి మాసంలో ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ప్యారిస్లో ఈ కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సునైతే నిర్వహించడం జరిగింది. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి కాబట్టి గుర్తుంచుకోండి. ఇక ఐదో ప్రశ్న, బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025ను ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. 2025 ఫిబ్రవరి మాసంలో మొట్టమొదటి బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ను గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి గాంధీనగర్లో నిర్వహించారు కాబట్టి ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి. బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025 తొలి ఎడిషన్ ఎక్కడ అంటే గుజరాత్లో ఉన్నటువంటి గాంధీనగర్ అండి. ఇక ఆరో ప్రశ్న అండి, ప్రవాస భారతీయ దివాస్ 2025ను ఇటీవల ఎక్కడ నిర్వహించారు అంటే ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి భువనేశ్వర్లో 2025 జనవరి 8 నుంచి 10వ తేదీ మధ్యలో ఈ యొక్క ప్రవాస భారతీయ దివాస్ను నిర్వహించడం జరిగింది. ఇక ఏడో ప్రశ్న అండి, బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు 2025ను ఇటీవల ఎక్కడ నిర్వహించారు అంటే 2025 ఏప్రిల్ 4వ తేదీన ఈ యొక్క బిమ్స్టెక్ యొక్క శిఖరాగ్ర సదస్సుని థాయిలాండ్ దేశంలో ఉన్నటువంటి బ్యాంకాక్లో నిర్వహించారు కాబట్టి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి. బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు అంటేనేమో బ్యాంకాక్ గుర్తుకు రావాలి, బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ అంటే మాత్రం గాంధీనగర్ గుర్తుకు రావాలి. 2024లో G7 సదస్సును ఎక్కడ నిర్వహించారు అని అడుగుతున్నారండి. 2024 జూన్ 13 నుంచి 15వ తేదీ వరకు ఇటలీ దేశంలో నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం 2025లో G7 సదస్సును ఎక్కడ నిర్వహించబోతున్నారు అంటే కెనడా దేశం అండి. చాలా ఇంపార్టెంట్. 2025లో G7 అంటే కెనడా గుర్తుకు రావాలి, 2024 అంటే ఇటలీ గుర్తుకు రావాలి. ఇక మరొక సదస్సు అండి, 8వ హిందూ మహాసముద్ర సదస్సు ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. 2025 ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యలో ఒమన్ దేశంలో ఉన్నటువంటి మస్కట్లో ఈ యొక్క 8వ హిందూ మహాసముద్ర సదస్సునైతే నిర్వహించడం జరిగింది. ఇక మరొక ప్రశ్న అండి, మొట్టమొదటి ఏషియా బౌద్ధ సదస్సును ఇటీవల ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. తొలి ఎడిషన్ ఏషియా బుద్ధ సదస్సును 2024 నవంబర్ 5వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యలో న్యూఢిల్లీ వేదికగా ఏషియా బౌద్ధ సదస్సునైతే నిర్వహించడం జరిగింది. ఇక 12వ ప్రశ్న అండి, 2025లో యూసీసీ అమల్లోకి వచ్చినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. ఉమ్మడి పౌర స్మృతి లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది 2025 జనవరి 27వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమల్లోకి రావడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక 13వ ప్రశ్న అండి, ఇటీవల నవరత్న హోదా పొందినటువంటి కంపెనీలను గుర్తించండి అని అడుగుతున్నారు. 2025 మే మాసం నాటికి భారతదేశంలో ఉన్నటువంటి నవరత్న హోదా పొందిన కంపెనీల సంఖ్య అనేది 26 అని గుర్తుంచుకోండి. 25వ కంపెనీ వచ్చేసి IRCTC అండి, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. అదేవిధంగా 26వది వచ్చేసి IRFC అండి, ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్. ఇవి రెండు కూడా నూతనంగా నవరత్న హోదా పొందడం జరిగింది. ఇక 14వ ప్రశ్న అండి, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 106వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందని అడుగుతున్నారండి. 106వ రాజ్యాంగ సవరణ అనేది 2023 సెప్టెంబర్ 22వ తేదీన అమల్లోకి రావడం జరిగింది. ఇది దేనికి సంబంధించిందంటే మహిళలకి లోక్సభ, శాసనసభలో అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతమైన
ఢిల్లీ శాసనసభలో 1/3 వంతు రిజర్వేషన్లను కల్పించడానికి తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణనే 106వ రాజ్యాంగ సవరణ. ఇక 105వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే ఇది 2021లో అమల్లోకి రావడం జరిగింది. రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను నిర్ణయించేటువంటి అధికారాన్ని ఈ 105వ రాజ్యాంగ సవరణ అనేది కల్పించడం జరిగింది. ఇక 104వ రాజ్యాంగ సవరణ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల పొడిగింపుకు సంబంధించి, 103వ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10% రిజర్వేషన్లను, 102వ రాజ్యాంగ సవరణ వచ్చేసి ఎన్సీబీసీకి రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది. 101వది వచ్చేసి జీఎస్టీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 16వ ప్రశ్న, మారిషస్ యొక్క నూతన ప్రధానిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే నవీన్ రామ్ గులాం అండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇతని పేరును గుర్తుంచుకోండి. నవీన్ రామ్ గులాం అనేటువంటి వ్యక్తి మారిషస్ యొక్క నూతన ప్రధాని. ఇక ఫ్రాన్స్ దేశం యొక్క నూతన ప్రధానిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే 2024 డిసెంబర్ 13వ తేదీన ఫ్రాంకోయిస్ బైరు అనేటువంటి వ్యక్తి నూతన ప్రధానిగా నియమితులు కావడం జరిగింది. అదేవిధంగా 18వ ప్రశ్న చూడండి, ఇటీవల జర్మనీ నూతన ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఫెడ్రిక్ మెర్జ్ అనేటువంటి వ్యక్తి నూతన జర్మనీ ఛాన్సలర్గా నియమితులు కావడం జరిగింది. ఇక 19వ ప్రశ్న అండి, ఇటీవల కెనడా నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. మార్క్ కార్నీ అనేటువంటి వ్యక్తి ఇటీవల కెనడాలో జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించి తద్వారా కెనడా దేశానికి నూతన ప్రధానిగా నియమితులు కావడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ప్రపంచ ప్రకృతి సంరక్షణ సూచీలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది అడుగుతున్నారు. 2024 సంవత్సరానికి సంబంధించిందండి ఈ సూచి. ఇందులో మొత్తంగా 180 దేశాలను పరిగణలోకి తీసుకుంటే భారత్ వచ్చేసి 176వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక 71వ ప్రశ్న అండి, డాల్ఫిన్ సర్వే 2025 ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం డాల్ఫిన్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నారండి. 6327 డాల్ఫిన్లని ఈ యొక్క సర్వేలో గుర్తించారండి. మొట్టమొదటి సర్వే అండి, తొలి ఎడిషన్ సర్వే అని గుర్తుంచుకోండి. ఈ యొక్క డాల్ఫిన్ సర్వే 2025 ప్రకారం అత్యధికంగా డాల్ఫిన్లు కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే మాత్రం ఉత్తరప్రదేశ్ అండి. 2వ స్థానంలో బీహార్ ఉండడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో 2397, బీహార్లో 2220 డాల్ఫిన్లు అనేవి ఉండడం జరిగింది. ఇక 23వ ప్రశ్న చూడండి, 2025 మే నాటికి భారతదేశంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్ల సంఖ్య ఎంత అంటే 89 అండి. చాలా చాలా ఇంపార్టెంట్, 89 రామ్సార్ సైట్లు అనేవి 2025 మే నాటికి ఉన్నది. అదే 2025 జూన్ 5వ తేదీ నాటికి భారతదేశంలో రామ్సార్ సైట్ల సంఖ్య అంటే 91 అండి. మనకు మే మాసం వరకు అడిగితే మాత్రం 89 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక వాతావరణ మార్పుల సూచి 2024లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందని అడుగుతున్నారు. 10వ స్థానంలో భారత్ ఉంది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక ఈరోజు చివరి ప్రశ్న, ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డ్ 2024ను ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారండి. ప్రొఫెసర్ మాధవ్ గాడ్గిల్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డ్ని గెలుచుకోవడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. థ్యాంక్ యూ.